మహర్షి వేదవ్యాసుడు గణేశుని సహాయంతో మహాభారతం అనే ఇతిహాస గ్రంథాన్ని రాశాడు. మహాభారతమును వ్యాసుడు 3 సంవత్సరములు రచించాడు. స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహామునిని నియమించాడు. సర్పలోకములో చెప్పడానికి సుమంతుడిని నియమించాడు. పితృలోకంలో చెప్పడానికి దేవలుడిని నియమించాడు. గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైన సుఖమహర్షిని నియమించాడు. మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించాడు. పూర్వం దేవాసుర యుద్ధం జరిగింది. అదే మాదిరి ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో భీష్ముడు 10 దినములు సేనా నాయకత్వం వహించారు. ద్రోణుడు 5 రోజులు సేనా నాయకత్వం వహించారు. కర్ణుడు 2 రోజులు సేనా నాయకత్వం వహించారు. శల్యుడు అర్ధరోజు సేనా నాయకత్వము వహించారు. భీముడు, సుయోధనుడు గదాయుద్ధము చేశారు. పాండవ పక్షమున 7 అక్షౌహిణులు, కౌరవ పక్షమున 11 అక్షౌహిణుల సైన్యము పాల్గొన్నారు. శమంత పంచకములో 18 రోజుల పాటు ఒకరిని ఒకరు చంపుకొని 18 అక్షౌహిణుల సైన్యము మరణించారు. త్రేతాయుగము, ద్వాపర యుగము సంధికాలంలో మదించిన ద్వేషంతో పరశురాముడు 21 సార్లు క్షత్రియ వంశమును నిర్మూలించాడు. పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తం 7 పాయలుగా పారింది. ఆ పాయలలో పారుతున్న రక్తంతో పరశురాముడు తన తండ్రికి తర్పణము విడిచాడు. కోపము చల్లారింది. పరశురాముడు క్షత్రియులను చంపి రక్తము పారించిన ప్రదేశమునకు శమంత పంచకము అని పేరు వచ్చింది. ఇంకా సైన్య విశేషములు చెబుతాను, వినండి వినండి. ఒక రథము, ఒక ఏనుగు, 3 హయములు, 5గురు సైనికులు కలిసి పత్తి అని పిలుస్తారు. అటువంటి పత్తులు 3 అయితే సేనాముఖము, సేనాముఖములు 3 అయితే గుల్మము, గుల్మములు 3 కలిస్తే గణమవుతుంది. గణములు 3 అయితే వాహిని, 3 వాహినులు పృతనము, 3 పృతనములు చమువు, 3 చమువులు ఒక అనీకిని. అటువంటి అనీకినులు 10 అయితే అక్షౌహిణి అవుతుంది. 21,870 రథములు, 21,870 ఏనుగులు కలిస్తే 25,610 గుర్రాలు, 1,950 భటులు కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుంది. అటువంటి అక్షౌహిణులు 18. 18 అక్షౌహిణీల సైన్యముతో కురువీరులు యుద్ధం చేశారు. అందుకే ఆ ప్రదేశమునకు కురుక్షేత్రము అని పేరు వచ్చింది. ఇది
మహాభారత యుద్ధ సైన్య విశేషము. ఇంకా భారత కథను మొదలు పెడతాను, వినండి. పంచపాండవులలో అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఒకసారి ఒక మహాయజ్ఞము చేస్తున్నాడు. సరమ అనే దేవతల కుక్క కుమారుడు సారమేయుడు ఆ యజ్ఞము చేసే చోటికి వచ్చి ఆడుకుంటున్నాడు. జనమేజయుని తమ్మళ్ళు అది చూచారు. వారు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమేశారు. తల్లి సరమకు జరిగిన విషయం చెప్పింది. సరము కోపంతో జనమేజయుని వద్దకు వచ్చింది. ఓ జనమేజయ మహారాజా, నీ తమ్ములు వివేకము కరుణ లేకుండా నా కొడుకును కొట్టారు. మంచివారికి అపకారం చేసేవారికి అకారణంగా ఆపదలు వస్తాయి. తరువాత కొంతాళ్లకు జనమేజయుడు తాను చేయుచున్న యాగము పూర్తి చేశాడు. తన రాజధాని హస్తినాపురమునకు పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జనమేజయునికి సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దాము అనుకున్నాడు. తగిన ఋత్విక్కు కోసరం అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలో శృత శ్రవసుడు అనే మునిని కలుసుకున్నాడు. తమరి కుమారుడు సోమశ్రవసుని నాకు పురోహితునిగా పంపండి. దానికి తండ్రి సమ్మతించాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితునిగా స్వీకరించాడు. సోమశ్రవసుని ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేశాడు. పైలుడి శిష్యుని పేరు ఉదంకుడు. 8 సిద్ధులు పొందాడు. అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వసిత్వం, కామానసాయిత అనే 8 సిద్ధులు పొందాడు. ఒకరోజు గురువుగారి భార్య ఉదంకుని పిలిచింది. పౌష్య మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని ఆమె ఉదంకుని పంపింది. ఉదంకుడు ఆ పనిమీద పౌష్య మహారాజు వద్దకు వెళుతుండగా ఒక దివ్య పురుషుని చూచాడు. అతని కోరిక మేరకు గోమయము భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. పౌష్య మహారాజు వద్దకు వెళ్ళాడు. నీ భార్య వద్దనున్న కుండలములిప్పించండి మహారాజా. మహాత్మా, ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నాయి. ఆమెను అడిగి తీసుకోండి. ఉదంకుడు పౌష్యమహారాణి వద్దకు వెళ్ళాడు. కాని ఆమె ఉదంకునికి కనిపించలేదు. రాజా, మహారాణి నాకు కనిపించలేదు. మీరే ఆ కుండలములు తెప్పించివ్వండి. మహాత్మా, నా భార్య మహాపతివ్రత, చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనపడదు. ఆ అపవిత్రత వలన రాణి కనపడలేదు అని అనుకున్నాడు. తాను గోమయ భక్షణము చేసి ఆచమనము చెయ్యలేదు అని, ఆ అపవిత్రత వలన రాణి కనపడలేదు అని అనుకున్నాడు. వెంటనే తూర్పు తిరిగి కాళ్ళు చేతుతులు శుభ్రంగా కడుక్కొని ఆచమనం చేశాడు.
వెంటనే పౌష్యాదేవి వద్దకు వెళ్ళాడు. ఆమె ఉదంకునికి కనపడింది. కుండలములు అడిగాడు ఉదంకుడు. ఆమె కుండలములు ఉదంకునికి ఇచ్చింది. కుమారా, తక్షకుడు ఈ కుండలములు అపహరించవలెనని చాలా కాలం నుండి వేచి ఉన్నాడు. తక్షకుడు మాయలమారి కాబట్టి నీవు ఈ కుండలములు తక్షకుని కంటపడకుండా భద్రంగా తీసుకొనిపో. అలాగే అని కుండలములు తీసుకొని పౌష్యుని వద్దకు వెళ్ళాడు. పౌష్యుడు భోజనము చేసి వెళ్ళమన్నాడు. సరే అన్నాడు ఉదంకుడు. ఉదంకుడు భోజనము చేస్తూ ఉంటే ఆ భోజనములో ఒక వెంట్రుక వచ్చింది. అపవిత్రమైన భోజనము పెట్టావు. గుడ్డివాడిపై పో. నేను చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శాపమిచ్చావు కాబట్టి నీకు సంతానము కలగకుండుగాక. అయ్యా, నాకు సంతానం కావాలి. దయచేసి తన శాపం ఉపసంహరించుకోండి. నీవిచ్చిన శాపము ఉపసంహరింపుము. బ్రాహ్మణుడు తన శాపం ఉపసంహరింపగలరు కాని క్షత్రియులకు సాధ్యం కాదు. కాబట్టి నీవు నాకు ఇచ్చిన శాపము ఉపసంహరింపుము. కొద్ది కాలము మాత్రమే. తరువాత శామ విమోచనం అవుతుంది. ఉదంకుడు కుండలములతో వెళుస్తున్నాడు. దారిలో ఒక జలాశయము కనపడింది. ఉదంకుడు తన కుండలములను ఒక పవిత్రమైన ప్రదేశములో పెట్టి తాను జలాశయములో దిగి అనుష్ఠానము చేసుకుంటున్న నగ్నంగా వచ్చి కుండలములు తీసుకొని పారిపోయాడు. తక్షకుని వెంబడించాడు. తక్షకుడు ఒక రంధ్రం గుండా నాగలోకానికి పారిపోయాడు. ఉదంకుడు కూడా నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న నాగరాజులను పేరు పేరునా స్తుతించాడు. తన 1000 పడగల మీద భూభూరమును మోస్తూ శ్రీమన్నారాయణుడికి శయ్యగా వెలుగొందే అనంత, నీకు నమస్కారము. సమస్త నాగలోకమును రాక్షసుల బాధ నుండి రక్షిస్తూ మహాశివుని మెడలో అలంకారంగా వెలుగొందుచున్న ఓ వాసుకి, నన్ను అనుగ్రహించు. దేవతల చేత మనుష్యుల చేత పూజింపబడే సమస్త నాగరాజులకు నమస్కారము. తన కుమారుడైన అశ్వసేనుడితో కూడి భూలోకమంతా సంచరించుచున్న తక్షక, నన్ను అనుగ్రహించును.